పెద్ద కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్, ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. గత కొద్ది రోజులుగా కోవూరు నియోజకవర్గంలో చిన్న చిన్న విషయాలను భూతత్వంలో చూపెడుతూ వైసీపీ నాయకత్వం లేనిపోని ఆరోపిస్తూ ఉంది. అసలు నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, మంత్రిగా కాకడ గోవర్ధన్ రెడ్డి ఆగర్భ శత్రువులుగా మిగిలారు. ఒకరి మాట అంటే ఒకరు ఎగిరిపడేవాళ్ళు. అటువంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు మిత్రులు అయ్యారో అసలు అర్థమే కావట్లా. ఇతను సిగ్గు లేకుండా అతని కోవూరికి ఎట్ట పిలుస్తున్నాడో, ఆ సిగ్గులో మాజీ మంత్రి ఎట్ట వస్తున్నాడో మాకు అర్థం కావట్లా. ఇటీవల కొడలూరు మండలంలో చిన్న విషయం అది. వాడికి రాజకీయ అనుభవం ఉన్న మంత్రిగా ఉంది. ఈయన 5 మాటలు 6 మాటలు ఎమ్మెల్యేగా పెట్టాడు. పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో అక్కడ ప్రజలు కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే, సర్పంచ్ మీద అవినీతి ఆరోపణలు ఫిర్యాదు చేస్తే కలెక్టర్ డిపోకి లెటర్ రాస్తాడు విచారణ చేయడం. ఆ విచారణలో తప్పులు జరుగుంటే కలెక్టర్ వాళ్ళకి చెక్ పవర్ రద్దు చేశారు. అది మా ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు, లోకల్ లీడర్లకు ఏం సంబంధం లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఊరేగింపు చేసి లేనిపోని అవాకు చవాకులు పేలి ఈ 8 నెలల్లో అగ్రస్థానంలో ఉందంటే కోవూరు అవినీతిలో. ఛాలెంజ్ చేస్తున్నావు. 2019 నుంచి సర్వేపల్లిలో నువ్వేం చేసావు? 2019లో కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఏమేమి అవినీతి పనులు చేశాడో ఛార్జ్షీట్ రూపంలో ఇస్తాం. నువ్వు 8 నెలల్లో చేసిన మా ఎమ్మెల్యే చేసినది ఛార్జ్షీట్ పెట్టు. నీకు ఇష్టమైన గుడికి పోదాం. మేము చెప్పేది యథార్థాలు కాదో నువ్వు ప్రమాణకం చేయి. మా యథార్థాలు అయితే మా ఎమ్మెల్యే ప్రమాణకం చేస్తుంది. అంతేగాని మీరు చేసిన దోపిడీలు, మీరు చేసిన అరాచకాలు, కోవూరులో మరి అయితే కొడలూరు మండలంలో చేసిన అరాచకాలు ఉన్నాయా? ఈరోజేదో ప్రశాంతంగా మీ ఆడపడుచుగా ఎమ్మెల్యే ఆదరించారు, గెలిచారు. మొన్నటి దాకా మీ పార్టీలో ఉంటే అక్క అక్క అంట తిరిగారు. ఈరోజు ఆమె ఏదో ప్రశాంతంగా రాజకీయం చేసుకుంటూ స్వచ్ఛందంగా చేస్తూ ఉంటే, కొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు అవాకు చావుతులు పెరుగుతారా? మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు ఎమ్మెల్యేలుగా. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. భర్త చచ్చిపోయిన ఇతంతువులు ఏదో సాయంకాలం మెట్ల మీద కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు. అప్పుడు మీరు చేతికరించిన మీ ఇద్దరు మా కోవరి దొరికిందని మీ ఇద్దరికి మాట్లాడుకునేదానికి అవాకు చవాకులు యథార్థాలు లేకుండా ఉండమోపు రాజకీయాలు చేయబాకండి. మీకు అనుభవం ఉంది. తప్పు చేస్తే తప్పుగా మాట్లాడండి. అంతేగాని చిన్న చిన్న విషయాలకు వచ్చి అవినీతి జరిగిపోయింది. 8 నెలల్లో ఏమనేది రా, పబ్లిక్గా చర్చగానే రా, వస్తాం మేము. లేదు ఛార్జ్షీట్ పెట్టు. 2019లో సర్వేపల్లిలో ఏం జరిగింది, కోవూరులో ఏం జరిగింది, మా దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయి. రుజువులతో సహా ఇస్తాం. రాండి ఛార్జ్షీట్లు ఎత్తుకొని మా ఎమ్మెల్యేని తీసుకొస్తే 8 నెలల్లో మీరు ఏం పెడతారో ఎక్కడైనా మీకు నచ్చిన గుళ్ళో ప్రమాణ స్వీకారం చేస్తాం. అంతేగాని
కబుర్లు ఆడుకునే దానికి కోవూరు నియోజకవర్గం కాదు. 8 ఇళ్ళు వస్తుంది. ఆమె కొత్తగా రాజకీయాల్లో చేస్తూ ఉంది. ఇది చాలా చైతన్యమైన నియోజకవర్గం. ఇది ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పుణ్యాన 100 కోట్లు సంపాదించుకున్నారు. ప్రశాంతంగా తిరిగి తీర్థయాత్రలో లేకపోతే విలాసంగా మీరు ఫ్యామిలీ లేచుకుని తిరగండి. అంతేగాని మా కోవూరులోకి వచ్చి అవాకులు వెళ్తే ఊరుకునేది లేదు. చెప్తున్నాం, మీరు సీనియర్లు అయినా కానీ గౌరవిస్తున్నాం. అంతేగాని మీరు లేనిపోయిన అవార్దాలు ఎమ్మెల్యే మీద కానీ ఏదైనా మాట్లాడితే ఇంకా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. ఏవో బలమైన నాయకత్వం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశానికి ఉంది. మేము అనుకుంటే ఉచ్చి మండలంలో ప్రెస్ మీట్ కూడా పెట్టాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. మాకు బలం ఉంది. 5 మాటలు తెలుగుదేశాన్ని మండల పరిషత్తుల విజయకేతనం వేయించున్నాము. జిల్లాలో ఏ పార్టీ ఉన్నా 2021 ఎలక్షన్లో నీ అవసరం కోసం నన్ను వైసీపీలో తీసుకుపోయి వాడుకున్నావు, వదిలేసావు. మేమేదో రాజకీయాల్లో లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ప్రభాకర్ రెడ్డి పోటీ మంచివాడు పిలిచి అవసరం రమ్మంటే వచ్చాము. పార్టీలు మారారు అంటున్నావు. పార్టీలు మారింది ఎవరు? నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి 1993లో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారు మీ నాయనకి నీకు టికెట్ నిరాకరిస్తే తెలుగుదేశం పార్టీలో చేరావు. ప్రసన్న కుమార్ రెడ్డి టికెట్ ఇచ్చేదానికి ఆనాటి ముఖ్యమంత్రి రామారావు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలే. కానీ చంద్రబాబు నాయుడు నచ్చజెప్పి నల్లపురెడ్డి కుటుంబం అవసరం మనకు కోవూరు చేసుకుంటే నువ్వు మళ్ళీ 95 సంవత్సరంలో లక్ష్మీపార్వతి పార్టీలో పోయావు. లక్ష్మీపార్వతి పార్టీ నాశనం అయిన తర్వాత మళ్ళీ 99లో మా పార్టీలోకి వచ్చి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇస్తే గెలిచావు. 2004లో ఓడిపోయావు. 99లో గెలిచావు. 99లో గెలిపించాం. కార్యకర్తలందరూ కష్టపడి డీలిమిటేషన్లో బుచ్చి మండలం కూడా కోవూరులో కలిస్తే నిన్ను ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రైతులు బోర్డు కష్టపడి నేను కూడా బెంగళూరులో వర్క్ చేసుకుంటూ వస్తే దాదాపు ఎంత ఖర్చు పెట్టాలో నాకు తెలియదు. నీ దగ్గర పైసా తీసుకోలే. నువ్వు గెలిచిన నెల రోజుల లోపలే రాజశేఖరుడు పంచాను చేరావు. ఆ రోజు ఈ పార్టీ పునాయింపులు నీకు కనపడలేదా? కాకాని గోవర్ధనుడు 2007లో ఆయన బుచ్చి మండలంలో నేను జట్టు పెట్టేసి పౌరకూరులో ఆయన గెలిచాడు. ఆయన అభ్యర్థిత్వాన్ని జిల్లా పరిషత్ చైర్మన్గా తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు దేవరమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఈనాటి దేవాదాయ శాఖ మంత్రి పెద్దలు రామనారాయణ గారు రాజశేఖరుడు ఒప్పించి ఈయన జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి. వచ్చిన 2 ఏళ్లలోనే ఆనవాళ్ళకి ఎన్నుకోటు పుట్టింది. ఈయన కాదా? వీళ్ళంతా ఎన్నుకోటు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాలు ఎన్ని సహజమైపోయినాయి. అందువల్ల చిన్న కోవూరులోనే ఎందుకు జరిగిపోయింది? ఏం జరిగిపోయింది కోవూరులో మాట్లాడుతున్నారు. కొంత బలంతో మేము గెలిపించాం. నాకు తెలిసి నేను తెలుగుదేశంలో ఉండుంటే తారుమారు అయి ఉండేదేమో మున్సిపాలిటీ. కానీ మా గెలుపులో కీలక పాత్ర కూడా పోషించుకునే దానికి వాడుకున్నావు. నువ్వేమి తగరేత్రపడి ఫోన్ చేసి జట్ పెట్టేసి ఓడిపోతుంది మాకు ఇనానిమస్కి ఇవ్వమంటే ఇచ్చా నేను. ఆ రోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో బుచ్చి జట్ పెట్టేసి ఓడిపోతుందని రిపోర్ట్ ఇచ్చింది నీకు. నువ్వు రాయబారం పంపించావు. ఎంపీపీ ఇస్తాను మీకు, మాకు వదిలేయకూడదంటే నాకు ఇబ్బంది జట్ పెట్టేసి ఓడిపోతేనని ఇచ్చాం. అంతేగాని నైతిక విలువల గురించి నువ్వు మాట్లాడితే ఆయన ఏమన్నా ఆయన మంచి కుటుంబం సంపాదించుకున్నారు, ఏదో ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. మొన్నటి దాకా మీరు చిత్కరిస్తేనే వాళ్ళు ఉపయోగించుకోలేక మీ నాయకుడు సరైన గౌరవం ఇవ్వకపోతే మా పార్టీలోకి వచ్చారు తెలుగుదేశంలోకి. ఇప్పుడు నువ్వు ఊరికే 9 నెలల్లో జరిగిపోయిందని ప్రశాంతంగా ఇతరాన్ని తీసుకోండి. ఆ జనాలు తిరస్కరించారు. ఇందుకు మీకు ఉద్యోగం ఏం జరిగింది? రాండి, యథార్థం మాట్లాడుకుందాం. మేము ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం. మాకు ఇబ్బంది, మా ఎమ్మెల్యేని కూడా తీసుకొని వస్తాం. యథార్థాలు మాట్లాడండి. ఇప్పుడు అదేమంటే అరాజకాలు చేస్తున్నారు అన్నారు. నాకు తెలిసి మొన్న కొడలూరులో మా తెలుగుదేశం కార్యకర్తలు చిన్న ఇష్యూలో
ఘర్షణ పడి ఒక వృద్ధుని కడితే కేసు బుక్ చేయమంది మా కార్యకర్తల మీద ఎమ్మెల్యే. ఆమె ఎక్కడ అరాచకాలకు పాల్పడలా. కొడవలూరు మండలంలో ఈయన టైంలో చేసిన అరాచకాలు మన 46 మండలాల్లో ఎక్కడా జరగడం నాకు తెలిసి. ఈరోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఈయన పిలిచాడని ఆయనకి సిగ్గులేదు, ఈయనకి సిగ్గులేదు. వీళ్ళు సిగ్గులేని రాజకీయాలు చేస్తా ఎమ్మెల్యే మీద పడితే ఎట్టంట. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. ప్రజల తీర్పుని ఇచ్చారు, ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. అదేమంటే నేను గెలిపించాను వచ్చా. మేము గెలిపించేది ఏంది? నోటిఫికేషన్ ఇక ముందే 11 మంది కౌన్సిలర్ల బలం ఉంది, ఎమ్మెల్యేతో కూడా 12 మంది ఉంది. మళ్ళీ 3 వచ్చారు స్వచ్ఛందంగా. మేము ప్రలోభాలు పెట్టుంటే నీకు 2 మిగిలి ఉందో చెప్తున్నా ప్రసన్న కుమార్ రెడ్డి కౌన్సిలర్లో. నువ్వు అసలు ఆ జోలికే పోలే. బలం ఉన్నప్పుడు దేనికి? వాళ్ళే స్వచ్ఛందంగా శివకుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. మల్లారెడ్డి కానీ వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. అంతేగాని మీరు ప్రశాంతంగా ఇతరాన్ని తీసుకోండి. మా శాసనసభ్యురాలు ఎక్కడన్నా తప్పు చేస్తే నిజంగా ఉంటే చెప్పండి, గౌరవంగా ఉత్పదుడుగా చెప్పండి, సర్దించుకున్నది. అంతేగాని అనవసరమైన నిందలు దేనికి? అసలు మా నియోజకవర్గం దొరికిద్దా నీకు? జిల్లా అధ్యక్షుడిగా మంత్రిగా అసలు లెక్కే చేయాల ప్రసన్న కుమార్. అట్టడు నువ్వు ఆయనతో చేతులు కలిపి ఉండి పొరుగు బాగుంటుకోవడం దీనికి నువ్వు కాకానికి కోరుతుంటే నువ్వేదో తిరగాలనుకుంటే తిరుగు. ఈయనతో చేతులు కలిపాడంటే మళ్ళీ ఎప్పుడైనా నేను ముంచుతాడు భవిష్యత్తులో కూడా. కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.